కంట్రోల్ వార్ అంటూ అధిష్టానం ముఖ్య నేత మధ్య ఆధిపత్య పోరు. హైకమాండ్ కాదని సొంత ఎజెండా అమలు. తెలంగాణ కాంగ్రెస్లో కొత్త అధికార కేంద్రం కొనసాగుతున్నదని ఏఐసీసీకి పక్కా నివేదిక. ముఖ్య నేత వలస వ్యూహంపై అధిష్టానం అలర్ట్. నేరుగా కదపకుండా ఆయన పట్టు సడలీల స్కెచ్. వలస నేతల అధికారానికి వికేంద్రీకరించే యోచన. ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్కు ఆపరేషన్ బాధ్యత. అధిష్టానం ఎత్తుగడలను పసిగట్టిన ముఖ్య నేత. అందుకే ఒకరి వెనుక ఒకరిగా దళిత నేతల ఎగదోత. దళిత ఎమ్మెల్యేల నిరసన గలం అతిపెద్ద రాజకీయ ఎత్తుగడగా పరిగణిస్తున్న రాజకీయ విశ్లేషకులు అంటూ ఇక్కడ బట్టి విక్రమార్క పేరు చెప్తున్నారు కొంతమంది. బట్టి విక్రమార్క సపోర్ట్ చేస్తున్నాడు. సో బట్టి విక్రమార్కతోనే వాళ్ళు మాట్లాడుతూ ఇట్లాంటి మాటలన్నీ కూడా బయటికి అంటా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి పైన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన అనేది ఏదైతే ఉందో ఒక్కొక్కరుగా దళిత ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న విధానం అదంతా చూస్తుంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనేది రేవంత్ రెడ్డి స్కెచ్, రేవంత్ రెడ్డి ప్రయత్నం అండ్ ప్లాన్. గతంలో కూడా చాలాసార్లు మనం సేమ్ టాపిక్ చెప్పుకున్నాం. ఎలాంటిదంటే రేవంత్ రెడ్డి ఎవరినైనా తొక్కుకుంటైనా ఎక్కుకుంటైనా అవతలోని కథం పట్టించైనా ఎక్కడికి వెళ్ళి రాజకీయాల్లో మనగగలగాలనుకుంటాడు, నిలబడాలని కోరుకుంటాడు. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా. 2.5 ఏళ్ల పరిపాలన తర్వాత ఆయన పైన వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదో ఒక రకంగా అయితే క్యాబినెట్లో కూడా కొంత ప్రెజర్ ఉన్నది ఈయన పైన. బట్టి విక్రమార్క వైపే కొంత అంటే జనం కానీ లేదా కాంగ్రెస్ క్యాడర్ కానీ ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ కింద వస్తాడు కదా లెక్క, అట్లా లెక్క అన్నట్టు రాజశేఖర రెడ్డి శిష్యుడుగా. సో అటువైపు చూస్తూ ఒకవేళ రేవంత్ రెడ్డిని తప్పించాల్సి వస్తే ఇమీడియట్ గా బట్టి విక్రమార్క విల్ బి ద చీఫ్ మినిస్టర్ ఫర్ తెలంగాణ, ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ ఫర్ తెలంగాణ అనేది ఏదైతే ఉందో ఆయన కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టిండైతే తీస్తలేడుగా. మీరు చూసిరా, గమనించిరా? నేను మన ఒక ఏదో వీడియోలో చూసిన, అరే విపరీతమైనటువంటి కలరింగు కవరింగు అసలు విపరీతమైన ప్రొజెక్షన్. ఇక మీరు ఆ వీడియో చూస్తే షాక్ అయిపోతారు. నాకు తెలిసి ఆయన సింగరేనే అనుకుంటా, ఏదో ఆయన చూడ్డానికి వెళ్ళినట్టున్నాడు. అరే ఆ విజిట్ లో ఎట్లా తీసిరంటే అసలు ఇక నేను ఇప్పటిదాకా అసలు ఆ టైపు ఆ లెక్క అంత గ్రాండ్ గా నేను ఎక్కడ చూడలే. అసలు ఫిలిం షూట్ కూడా పనిచేయదు. నాకు మరో కేజీఎఫ్ సినిమా చూసినట్టు అనిపించింది నిజంగా చెప్పాలంటే. అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కాబట్టి నేను చూపిస్తలేను. ఇంకో కేజీఎఫ్ సినిమాలో ఎక్కువ ఉంది. ఆయన పెట్టిన నల్ల కళ్ళ జోడు, ఆయన ధోతి, ఆయన పంచె, ఆయన స్టైలు, ఆయన నడుస్తుంటే వాడు కెమెరా పెట్టుడైతే కింద పెట్టిండు, పంచె కింద ఇట్లా పంచె కింద పెట్టి లేవట్టిండి ఇట్లా పైకి, అంటే పంచెని లేవట్టలేడు, ఇట్లా పంచె కిందకి వెళ్ళి పైకి ఇట్లా మొహం పైకి తీసుకొచ్చి ఇంకోసారి ఇట్లా కన్ను పక్కకు నుంచి ఇట్లా. అరే ఏం గింబాలు వాడుతుర్రు, ఏం స్లైడర్లు వాడుతుర్రు, ఏం టెక్నాలజీ వాడుతుర్రు. పొరగాన్లుగా యూత్కి మంచిగా పని దొరికింది కొంతమందికి, అందరికి కాదు. ఆ దొరికినోడు ఇక అసలు ఎలివేషన్ల మీద ఎలివేషన్లు ఇస్తుండు. బట్టి విక్రమార్క ఇక నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఏమో అన్నట్టు ఎలివేషన్ వస్తుంది. అది ఆ వీడియో చూడరు మీరు కూడా ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇన్స్టాగ్రామ్లో మాస్, ఇన్స్టా అండ్ ట్విట్టర్లో ఎక్స్లా విపరీతంగా వైరల్ అవుతా ఉంది, ట్రోల్ కూడా అవుతా ఉంది. అయితే సేమ్ కేజీఎఫ్ సినిమా లాగా తీయించుకుంటుండు వీడియోలు. బట్టి విక్రమార్కనే చీఫ్ మినిస్టర్ చేస్తారు తర్వాత అనే దాని మీద ఏదైతే ఉందో ఇప్పుడు ఒక్క దెబ్బకు 2 పిట్టలు ఎట్లా కొట్టాలి చూడురు. ఇక దళిత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని మాట్లాడిస్తే, మందుల సామేలు కానీ లేకపోతే వేముల వీరేశం కానీ ఇంకెవరైనా అద్దంకి దయాకర్ కానీ వీళ్ళతోని మాట్లాడిస్తే అదంతా కూడా బట్టి విక్రమార్కకే పోయేటట్టుగా. అది రేవంత్ రెడ్డి పని కాదు, రేవంత్ రెడ్డి చెప్పలేడు, రేవంత్ రెడ్డికి సంబంధం లేదన్నట్టుగా, ఓన్లీ అది బట్టి విక్రమార్క ప్రోద్బలంతోనే జరుగుతుంది అనేటట్టుగా ఒక పక్కన ప్రొజెక్షన్ చేస్తూ ఇంకొక పక్క తను ఎవరైతే అడ్డం అనుకున్నాడో, ఎవరైతే తనకు ఇబ్బంది పెడతా ఉన్నారో, ఎవరైతే కంట్లే నలుసు లెక్క పంట కింద రాయి లెక్క ఉన్నారో వాళ్ళని కథం పట్టియడానికి వీళ్ళని అటు ఎక్కుపెట్టిండు. మామూలుగా ఎక్కుపెట్టలే. ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ రాజకీయ జీవిత చరిత్రలో ఇప్పటిదాకా రానటువంటి కామెంట్స్ అలా వచ్చినాయి. నల్గొండ జిల్లాలో ఆ బ్రదర్స్కి కనీసం వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా ఎవరు ధైర్యం చేయరే. అంటే వాళ్ళు ఏదో రాక్షసులు లేకపోతే దుర్మార్గులు అని కాదు, బ్రహ్మాండంగా పనిచేసేటోళ్ళు, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు. ఆయన మంత్రి పదవి రాజీనామా చేస్తే ఈయన పార్లమెంట్లో బిల్లు పెట్టించి పెప్పర్ స్ప్రే దాడి ఎదుర్కొన్నాడు, అంత కష్టపడ్డాడు. అట్లాంటి నాయకులు కాబట్టి అక్కడ ఎవ్వరు కూడా వ్యతిరేకంగా మాట్లాడకపోయేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రజలతో ఉంటారు, ప్రజల కోసం ఉంటారు, ప్రజల కోసమే పనిచేస్తుంటారు. సో అది చూసిన తర్వాత మంత్రి పదవి కూడా అడుగుతుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి చెక్ పెట్టాలంటే ఈ దళిత ఎమ్మెల్యేలతోని రాజగోపాల్ రెడ్డిని చెక్ పెట్టించేస్తే కథం. అదటు ఇది ఇటు. బట్టి విక్రమార్కకు ఇట్లా ఏమనంటే ఈయననే ఎగదోచిండి అని చెప్పి మళ్ళీ ఈయనకు చేతికి మట్టంటకుండా, మీరు ఆలోచించారు ఒకసారి, రేవంత్ రెడ్డి చేతికి మట్టంటకుండా జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర ఇది. ఆయనకి మళ్ళీ ఏమైనా రేవంత్ రెడ్డి ఏమైందా ఇట్లా అంటే, ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి ఏమా రేవంత్ రెడ్డి ఏమైందా అని అడిగిన అనుకో, నాకేం తెలుసు ఎంకన్నా, నాకేం ఎరకలే, నేను చూడలే, నాకు తెలియదు అని ఇటు చూపిస్తాడు. ఇట్లా బట్టి విక్రమార్కని చూపించి ఏమో మరి అన్నేమని చేపిస్తుండేమో గాలతో, నాకేం పంచాయితే నేను ఎందుకు చేపిస్తానని
మళ్ళీ ఆయన తమాషా చేయొచ్చు మధ్య. అంటే వాళ్ళిద్దరికి కొట్లాడ పెట్టిండు. వీళ్ళకు ఆయనను చూపించే ప్రయత్నంలో వాళ్ళు ఆయన చెప్తేనే చేస్తున్నట్టుగా ఇక్కడ దళిత ఎమ్మెల్యేలు బహుజన వాదం, రెడ్ల పెత్తనం ఏంది మా బహుజనుల, మా ఎస్సీల ఎస్టీల నియోజకవర్గాల్లో అని అనేలాగా, దీని వెనకాల బట్టి విక్రమార్క ఉన్నాడని చూపించేలాగా, ఇటు వీళ్ళకి వ్యతిరేకంగా ఈయనను పెట్టి రేపు పొద్దున ఈయనను చీఫ్ మినిస్టర్ కానియకుండా, వీళ్ళకు వ్యతిరేకంగా ఈయనను పెట్టి ఈయనను మినిస్టర్ కానియకుండా, ఎక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరినే కొట్టుకుంటట్టుగా బ్రహ్మాండంగా తమాషా చూస్తున్నాడు మధ్యలో కూర్చొని. ఇది రేవంత్ రెడ్డి స్కెచ్. ఇది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. ఇది కావాలంటే మీరు కూడా ఒకసారి దాని మీద అనాలిసిస్ చేయండి. అందుకే ఇగో సొంత ఇమేజ్ కే బడా బ్యానర్, ఈ బ్యానర్ గింత పెద్ద పెట్టుకుంటాడా? రాహుల్ గాంధీ లేరా? ప్రియాంక గాంధీ లేరా? ఖర్గే లేరా? సోనియా గాంధీ లేరా? ఇంకెవరైనా పెట్టచ్చు కదా, రాజీవ్ గాంధీ కూడా పెట్టచ్చు. ఈ దేశ యువత కోసం కంప్యూటర్లు తీసుకొచ్చిండు అని చెప్పినప్పుడు ఈ దేశ యువతకు సంబంధించినటువంటి ఒక ఉద్యమంలో రాజీవ్ గాంధీ ఫోటో ఎక్కడ? ఇగో చూడండి, కొవ్వొత్తుల ర్యాలీలో రేవంత్ రెడ్డి సింగిల్ ఫోటో, బ్యానర్ పై కలకలం, జాతీయ కాంగ్రెస్ ఉద్యమానికి ప్రతీకగా నిలవాల్సిన బ్యానర్లో వ్యక్తిగత చిత్రం. అది ఎక్కడదా? అది ఆ ఉద్యమంకి నీకేమైనా సంబంధం ఉందా? అసలు మీ కాంగ్రెస్కి ఏమైనా సంబంధం ఉందా? మీ రాహుల్ గాంధీకి ఏమైనా సంబంధం ఉందా? ఎవరికి సంబంధం ఉందని మీరు ఆ ఉద్యమాన్ని మీరు నెత్తి మీద వేసుకుంటారు, కొవ్వొత్తుల ర్యాలీ తీస్తుర్రు? అంటే ఇక్కడ కూడా అదే జెన్జీ, అదే యువత, అదే సిజేపీ మిమ్మల్ని బండకేసి కొట్టేదాకా ఉన్నది అంతే. వీళ్ళు అక్కడ మాత్రం క్రెడిట్ వేసుకోవాలని చూస్తున్నారు, కానీ ఇక్కడ లెక్కలు తక్కువ ఉన్నాయా? ఇక్కడ తీయరా? నీ 2 లక్షల ఉద్యోగాలు, నీ నిరుద్యోగ భృతి, నీ పెన్షను, యువకులకు ఇచ్చిన నీ యువ వికాసం అన్ని లెక్కలు తీస్తారు. ఈడ కూడా ఒక ఉద్యమం మొదలవుతుంది. మీకు ఒకటి తెలుసో లేదో, తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అని స్టార్ట్ అయింది. చూసిరా మీరు? తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అన్నాడు కదా. మీరు ఎండ్రిన్ దాయి సచ్చిన పోలీసు నోటిఫికేషన్లో నేను పోస్టులు పెంచలేను అని చెప్పాడు. ఎండ్రిన్ దాగి వాళ్ళు ఎందుకు తెస్తారు? ఎండ్రిన్ యోనికి వెళ్ళాలి, అలాగ వస్తారు. అందుకే ఇలా తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అని, కాక్రోజ్ జనతా పార్టీ అని అక్కడ ఎట్లా మొదలైందో ఇక్కడ తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అని మొదలైంది. సరే, అది కొనెళ్తుందా మరి ముందర పడుతుందా పడదా అదంతా తర్వాత సంగతి. కానీ ఇక్కడ కూడా సోషల్ మీడియాలో అట్లాంటి ఒక మూమెంట్ స్టార్ట్ చేసి అందులో కూడా సేమ్ ఇట్లాంటిదే మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఇంతగానం ప్రభుత్వం ఇట్లా వ్యతిరేకంగా మనం అడిగినా కూడా మన ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయనప్పుడు మరి మనం కూడా ఇక్కడ ఒక ఉద్యమం చేద్దామని స్టార్ట్ చేసిరు. మేబీ ఇది కూడా ముందర పడితే రేపు పొద్దుగల ఈ బ్యానర్ ఉండదు, బ్యానర్ల ఫోటో కూడా ఉండదు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇక్కడ వ్యతిరేకం అయిపోతుంది. ఆడ వరకు వచ్చింది, క్రెడిట్ వచ్చింది మోదీకి వ్యతిరేకంగా కాబట్టి 52 ఇంచుల 56 ఇంచుల ఛాతీ అని ఇట్లా కమెంట్ చేయగలిగితే ఇక్కడ మన ఇంచులు కూడా లెక్క పెడతారు. ఇప్పుడు మన సైజు కూడా లెక్క పెడతారు ఇక్కడ ఒకవేళ తెలంగాణ ఎండ్రిన్ పార్టీలో. రాహుల్ ఖర్గే ప్రియాంక ఫోటోలకు చోటు లేకపోవడంపై టీపీసీసీల అసంతృప్తి, ఆయన నోరు మోయించిన సీఎంఓ బ్యానర్ ఫోటోలతో ఢిల్లీకి మహేష్ గౌడ్ అంటూ ఈ బ్యానర్ ఫోటోలతో మహేష్ గౌడ్ చక్కగా ఢిల్లీకి ఎక్కిండు. ఇప్పుడు ఇక ఉన్నది తమాషా. వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు వాగ్దానాలు చచ్చిపోతున్నారు నాయన. పెన్షన్లు పెంచలేరు, ఏం పెంచలేరు, రైతులకు చక్క భరోసా ఇస్తలేరు, రైతులకు చక్క బీమా వస్తలేదు, బీమాకు పైసలు కట్టాలి ఈ 14 తారీఖు, దాని మీద లేదు వీళ్ళకి. నా ఫోటో, నా ప్రయత్నం, నేను 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 ఎంత దాకా పోతారు వీళ్ళు? నేను బొంద పెట్టేదాకా పోతారు, చివరికి బొందల పడేదాకా పోతారు. ఎందుకు పనికి రాకుండా పోతారు. అధిష్టానం ముఖ్య నేత మధ్య ఆధిపత్య పోరు, హైకమాండ్ కాదని సొంత ఎజెండా అమలు, తెలంగాణ కాంగ్రెస్లో కొత్త అధికార కేంద్రం కొనసాగుతున్నదని ఏఐసీసీకి పక్కా నివేదిక, ముఖ్య నేత వలస వ్యూహంపై అధిష్టానం అలర్ట్, నేరుగా కదపకుండా ఆయన పట్టు సడలీల స్కెచ్, వలస నేతల అధికారానికి వికేంద్రీకరించే యోచన, ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్కు ఆపరేషన్ బాధ్యత,